హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ దోశ చూద్దామండి. అది ఇన్స్టెంట్ గా అయిపోయేలాగా. అదేంటంటే ఓట్స్ దోశ. ఈ ఓట్స్ దోశకి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అలానే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. మనకు కావాల్సినవి ఒక హాఫ్ కప్పు ఓట్స్ అండి. ఈ రా ఓట్స్ తీసేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు బియ్యం పిండి, అలాగే ఒక పావు కప్పు బొంబాయి రవ్వ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 2, సాల్ట్ 1 స్పూన్, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, ఆయిల్ ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ దోశలు కాల్చుకుంటానికి సరిపడా, అలానే పిండి కలుపుకుంటానికి సరిపడా వాటర్. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం ఒక డ్రై మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా మనం తీసుకున్న ఈ ఓట్స్ ని ఈ మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాము. మనకి ఓట్స్ మొత్తం పౌడర్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ ఓట్స్ పౌడర్ ని ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే బియ్యం పిండి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తాన్ని నీట్ గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. మనం మొత్తం పిండంతా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం రవ్వ దోశకి బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనం ఈ బ్యాటర్ ని కూడా ప్రిపేర్ చేద్దామండి. చాలా హెల్దీ అండి ఈ దోశ. మనకి దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిందండి. మనకి దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్ గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యేలాగా చూడాలండి. మనకి దోశ ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి మొత్తం ఆయిల్ ఈవెన్ గా అప్లై చేసేద్దాము. అప్పుడు మనకి దోశలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ పిండిని మనం రవ్వ దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకుందాము. మనకి దోశ మొత్తం 1 మినిట్ దాకా మీడియం ఫ్లేమ్ లో కాలిద్దామండి. ఆ పైన పచ్చంతా పోయేదాకా 1 మినిట్ పాటు కాలిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద ఈవెన్ గా మొత్తానికి అప్లై అయ్యేలాగా 1 స్పూన్ ఆయిల్ ని అప్లై చేసేద్దాము. చాలా క్రిస్పీగా, చాలా రోస్ట్ గా, చాలా టేస్టీగా వస్తాయండి ఈ దోశలు. ఇప్పుడు ఈ దోశ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ కాలేదాకా మనం ఫ్రై చేసేసుకుందాము. మనకి టేస్టీ ఓట్స్ దోశ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. దీన్ని మనం ఇంకొక సైడ్ ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని డైరెక్ట్ గా సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవటమే. టేస్టీ ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. మనకి టేస్టీ ఓట్స్ దోశ రెడీ అయిపోయిందండి. దీంట్లో కనుక కోకోనట్ చట్నీ కానీ, కారపొడి కానీ, అల్లం చట్నీ కానీ పెట్టుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చూడండి పైనంతా మనకి క్రిస్పీగా, లోపల అలానే సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉందండి. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్ని తగులుతా. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye.